అసలు మీరు బీఆర్ఎస్ నుంచి మీరు చెప్పారు ఇందాక మీరే క్యాంపెయిన్ చేశారు కేసీఆర్ గారు, కానీ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గారే మీ పెళ్లి చేశారు, దగ్గరుండి కన్యాదానం చేశారు, ఇవన్నీ ఉన్నాయి. అంటే అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ మీది. అంత క్లోజ్ నిట్ ఫ్యామిలీ దగ్గర ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆడబిడ్డలు సరిగ్గా ఇమ్మడలేకపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఆడవారందరూ మొట్టమొదటి మీరు వచ్చారు, తర్వాత ఇప్పుడేమో కవిత. ఎందుకని? ఈరోజు ఇంటి ఆడబిడ్డలం నేనైనా కవిత అయినా ఒకరి ముందు ఒకరి వెనక మీరు ఇమ్మడలేకపోవడం అనే మాట బాధ అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ ఆడబిడ్డలు తల్లిగారి ఇంట్లో ఎట్లున్నా సర్దుకుంటారు, ఇమ్మడలేకపోవడం అనేది ఉండదు. కానీ ఇక్కడ అవతలి వాడు రక్తబంధం పేగుబంధం కాని వాడు వచ్చి మా కుటుంబంలో సర్వనాశనం చేసే రకంగా చేశాడు కాబట్టి అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చి మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్న కుటుంబంలో పుట్టాం పెరిగాం కాబట్టి ఆ ఆత్మగౌరవాన్ని అవతలి వాడి ముందు తలదించుకోలేక తాకట్టు పెట్టలేక నేను వాడు చేసిన ఇబ్బందులకు నేను మొట్టమొదటగా 2014లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. బిఫోర్ ఎలక్షన్ జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సంతోష్, మీరు డైరెక్ట్గా చెప్పినా చెప్పకపోయినా సంతోష్, ఇవాళ అదే సంతోష్ మీద కవిత కూడా ఆరోపణ చేశారు. సంతోష్ అసలు అంత ప్రామినెన్స్ ఎందుకు వచ్చింది ఆ పార్టీలో? మహాభారతంలో శకుని పాత్ర ఏంటో ఇక్కడ సంతోష్ పాత్ర కూడా అదే. మహాభారతంలో హస్తిన సామ్రాజ్యం మొత్తం ధృతరాష్ట్రుడు గాంధారి ముందు సర్వనాశనం అవ్వడానికి తన పిల్లలను తనే చంపుకునే రకంగా మొత్తం సామ్రాజ్యంతో పాటు వంశానికి వంశం సర్వనాశనం అయ్యేటట్టుగా పక్కన ఉన్న శకుని నమ్మి చెట్ల చేసిండో ఈ శకుని కూడా సేమ్ అదే రకంగా చేశాడు, చేస్తాడు కూడా. ఇది నేను కుటుంబ సభ్యురాలుగా అతి దగ్గర ఉండ చూసిన వ్యక్తిగా వాళ్ళ ప్రమేయం శకుని సంతోష్ వాళ్ళ అమ్మ శశికళ ప్రమేయం ఏ రకంగా ఉంటుంది అనేది అతి దగ్గరగా చూసిన వ్యక్తిని కాబట్టి నేను బయటికి వచ్చాక కూడా ఎప్పుడూ అదే చెప్తున్నాను. బాబాయిగా కాకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది అని నేను 2017లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి జయలలిత గారికి ఏ రకంగా ప్రమాదం వచ్చిందో కేసీఆర్ గారు కూడా అదే ప్రమాదం రాబోతుంది అని చెప్పాను.